ఫ్రెండ్స్ ఇందాక చేసినటువంటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. విజయ్ తలపతి గారు ఎలా గెలిచారు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయింది, దాన్ని ఎలా ఆయన నెరవేర్చుకుంటాడు, మరి ఇంకా చాలా విషయాలు దాంట్లో అయితే మాట్లాడలేదన్నమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం మనమైతే చూడవచ్చు. ఒకసారి మేము చూడండి, మన ఎలక్షన్ కౌంటింగ్ జరిగేది, రిజల్ట్ వచ్చేది, సీఎం అయ్యేది మన తమిళనాడులో, కానీ దెంగులు పడేది మటుకు ఎక్కడ అని చెప్పి ఈ విధమైనటువంటి మీమ్స్. ఒకసారి ఇది కూడా చూడండి. విజయ్ తలపతి డ్రైవర్ చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా గెలుస్తుండు, నువ్వు 2 చాట్ల ఎలా ఓడిపోయావన్నా. ఇంకా ఏంటంటే మన తెలంగాణలో ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అయితే పోటీ చేసిందనమాట. ఇక్కడ జనసేనకి ఎన్ని ఓట్స్ అయితే వచ్చాయో అన్ని సీట్సే విజయ్ తలపతి గారు అక్కడ గెలిచి చూపించారు. ఇది ఎక్కడి మాసు, నిజంగా ఇది ఒక ప్రపంచం. నేనైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, ఒక ఆ రెస్పెక్టబుల్ టోటల్ని ఆయనైతే అక్కడ పెడతాడు, ఈజీగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అపోనెంట్ లాగా మారుతాడు అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ విడిగా పోటీ చేశారు లేంద్ర అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. సో వైసీపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేసినప్పుడు ఏం జరిగిందంటే టీడీపీకి చూసుకున్నట్లయితే 22 సీట్స్ వచ్చాయి, అండ్ మన వైసీపీకి చూసుకున్నట్లయితే 175 సీట్స్ వచ్చాయి. అప్పుడు జనసేనకు చూసుకున్నట్లయితే ఒకటే సీట్ వచ్చింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయారు అనమాట, 2 చోట్ల ఓడిపోయారు. సో అప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, నాకు అనిపించింది చెప్తున్నా. సో ఈజీ కాదు ఎలక్షన్స్ అనేటటువంటి, ఈజీ కాదు. సినిమాల్లోకి వచ్చి సినిమాల్లోకి వచ్చి స్వాగ్ చూపించడం, సినిమాకి వచ్చి డైలాగులు కొట్టడం చాలా అంటే చాలా ఈజీ అయినటువంటి పని. కానీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అనేటటువంటిది సాధ్యపడేటటువంటి విషయమే కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వల్లే కాలేదు. ఇక్కడ ఆయన ఫ్యాన్స్ చూస్తుంటే అప్పుడు ఉత్సవడేది ఒక్కొక్కడికి. ఏ హీరోనైనా సరే చాలామంది చాలా ఈజీగా ట్రోల్ చేసేవాళ్ళు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలంటే చాలా ఆలోచించేవాళ్ళు, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ మీద పడిపోతారు అనేటటువంటిది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి ప్రభాస్ గారు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు లోఫర్ టైంలో మన పవన్ కళ్యాణ్ గారిని అరవటం, ఆయన ఎన్టీఆర్ గారితో కూడా జై పవర్ స్టార్ అనేటటువంటి నినాదాలు చెప్పించారు. అల్లు అర్జున్ గారికి కోపం వచ్చి డైరెక్ట్గా చెప్పను బ్రదర్ అనేటటువంటిది చెప్పించారంటే గ్రౌండ్ రియాలిటీలో ఆయన ఫ్యాన్ బేస్ ఏ రేంజ్లో ఉంది అనేటటువంటిది మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అంత క్రేజ్ ఉన్నటువంటి ఆయన కనీసం ఆయన కూడా గెలవలేకపోయిండు, 2 చోట్ల ఓడిపోయిండు. ఆయన గెలవడు అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈసారి డిప్యూటీ సీఎంగా ఆ పిఠాపురంలో చూసుకున్నట్లయితే బీజేపీని పోటీ చేయకుండా, టీడీపీని పోటీ చేయకుండా ఓన్లీ జనసేన అక్కడ పోటీ చేసేలా టీడీపీ ఓట్స్, బీజేపీ ఓట్స్ ఆయనకు పడి ఆయన ఎమ్మెల్యేగా సాధించిందంటే ఎంత కథ ఉంటుందిరా రాజకీయం అంటే. అంత ఈజీ కాదురా. సినిమాలకు వచ్చి 100 కోట్లు కొట్టడం చాలా ఈజీ, 1000 కోట్లు కొట్టడం చాలా ఈజీ, కానీ రాజకీయాల్లో శాసించడం అనేటటువంటిది పాసిబుల్ అయ్యేటటువంటి విషయం కాదురా అని చెప్పి నేనైతే అనుకునేది అనమాట. కానీ కట్ చేస్తే నథింగ్ని పాసిబుల్గా చూపించిన అనమాట. అసలు ఇది నథింగ్, ఇది జరగదు, ఇది జరిగేటటువంటి ఛాన్స్ 99% లేదు అనుకునేదాన్ని. ఆ 1% ఉంది కదా, ఆ 1% నేను చేసి చూపిస్తాను అని చెప్పి విజయ్ తలపతి గారు అయితే సాధించి చూపించారనమాట. ఆబ్వియస్లీ మింగులైతే కామన్ అనమాట, తిడతనే ఉంటారు, ఎవరు కూడా తిట్లు పట్టించుకోమాకండి. సో ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మరి ఇక్కడ జనసేన ఇంత ఘోరంగా ఓడిపోయినప్పుడు అక్కడ మన టీవీకి లైక్ విజయ్ తలపతి గారి పార్టీ అంత మెజారిటీతో పెట్టినటువంటి 2 నెలలకే భారీ ఎత్తులు ఎలా గెలవగలిగింది, ఎలా సీఎంగా అయినా అధిష్టానం చేయగలిగింది అనేటటువంటిది డీటెయిల్గా చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్లు చూసినటువంటి తమ్మే చూసి మీకు కోపం రావచ్చు, కానీ రియాలిటీలోకి రండి, రియాలిటీలోకి వచ్చి మాట్లాడాలి. ఆబ్వియస్లీ నేను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి డై హ్యాట్ ఫ్యాన్ని, నాకు మించినటువంటి అభిమాని లేడు అనమాట. త్రిగణన దోత అనేటటువంటిది ఎంత ఫేమస్ అయింది, ఓజీ టైంలో ఎంత పాజిటివ్ రివ్యూ ఇచ్చాం అనేటటువంటిది మీరైతే ఈ కళ్ళతో చూశారు. సో పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేయాలి అనేటటువంటిది నా పాయింట్ కాదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ సాధించలేని అక్కడ వాళ్ళు ఎలా సాధించారు అనేటటువంటిది మెయిన్ అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్ని చోట్ల ఓడిపోయారు, 2 చోట్లే అన్ని స్థానాల్లో ఓడిపోయి 1 చోట ఎలా గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఎందుకు ఓడిపోయారు అనేటటువంటి డీటెయిల్లోకి చెప్తే, ఫస్ట్ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండే మన చిరంజీవి గారు రావడం జరిగింది రాజకీయాల్లోకి. ఆ టైంలో ప్రజారాజ్యం అనేటటువంటి పార్టీ పెట్టారు. అప్పుడు ఆయన రెస్పెక్టబుల్ టోటల్నే చేశారు, మంచి సీట్స్ అయితే సంపాదించుంటూ. అప్పుడు తెలంగాణ అయితే డివైడ్ కాల ప్రజారాజ్యం, ఆ తర్వాత ఆ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారనమాట. సో ఇక్కడ జనసేన అనేటటువంటి పార్టీ పెట్టినప్పుడు అందరికీ అదే భయం, వీళ్ళ అన్నయ్యే లైక్ వేరే పార్టీలు ఎదిగారు కదా, మరి ఈయన ఏం చేయడం అనేటటువంటిది గ్యారంటీ లేదు అని చెప్పి జనాలు అప్పట్లో ఎవరు కూడా నమ్మడానికి పవన్ కళ్యాణ్ గారికి
సిద్ధంగా లేరు అనేటటువంటిది మళ్ళీ వస్తాం. ఇదైతే గుర్తుంచుకోవాలన్నమాట. అదే చిరంజీవి గారు పోటీ చేయకుండా అంతా కూడా క్లీన్ బ్యాక్గ్రౌండ్ ఏ విధమైనటువంటి ఇది లేకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆయన సాధించేవారే. సో ఆల్రెడీ అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్న ఒక చోట ఓడిపోయిండు, మళ్ళీ అంటే జనాల ఆధారంతో ఓడిపోయింది అనుకున్నాం, మళ్ళీ తమ్ముడు అక్కడే దిగి గెలుస్తారు అనేటటువంటిది నమ్మకం ఎవరికి కూడా ఉండదు. కానీ అలా ట్రై చేసిండు. సో మెయిన్ రీజన్ ఆయన ఓడిపోవడానికి ప్రజారాజ్యం అనేటటువంటి పార్టీ కాంగ్రెస్లో విలీనం అవ్వటం. ఈయన గెలిపించినా కానీ ఈయన కూడా వేరే పార్టీలో విలీనం చేస్తారు అని చెప్పి అప్పుడు జనాలు బలంగా నమ్మారు. దానివల్ల అది కాక పవర్ఫుల్ అయినటువంటి నాయకులు మన జనసేన పోటీ చేస్తున్నటువంటి టైంలో మన జగన్ గారు చూసుకున్నట్లయితే ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజల్ని గొంతెత్తి పిలిచారనమాట. అలా పిలవడం ద్వారా ఏం జరిగిందంటే ఇప్పటిదాకా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పాలించారు, ఓకే అయిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాలించారు, సో జగన్కి ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఆయన తండ్రి వైఎస్ఆర్ చూసుకున్నట్లయితే మంచి పాలనే అందించుండు, ఈయనకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ టైంలో జగన్ గారికి ఎక్కువ మద్దతు లభించిందనమాట. అందుకే అందరూ కూడా జగన్ గారి వైపు చూశారు, టీడీపీ వైపు చూశారులే కానీ మ్యాక్సిమం ఎవరు కూడా జనసేన పట్టించుకోవాలా. అదే సో ఇక్కడ చూసుకున్నట్లయితే విజయ్ తలపతి గారి వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, క్లీన్ చిట్ ఉంటుంది అనమాట. ఓకే ఆయన వైఫ్తో ఆయన గెడాకులేని అంటే అది ఎవరికైనా అర్థమైంది, అదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగినటువంటి ఇష్యూనే. లైక్ ఎప్పుడో ఎలక్షన్ జరగటమైంది, ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నటువంటి తన భార్య తనకి విడాకుల కోసం రావడమైంది. జనాలకు అర్థమైందనమాట ఈయన ఎలాగైనా సరే ఓడించాలి, ఈయన ఎలాగైనా సరే రాజకీయాల్లో నుండి పారదోలాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైంది. తొక్కిసలాట జరిగింది. అసలు ఆ తొక్కిసలాట ఎందుకు జరిగింది? ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే, సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల ఆ తొక్కిసలాట జరిగింది. కానీ విజయ్ తలపతి గారే హ్యాండిల్, నా తప్పేమీ లేదు, మొత్తం అపోజిషన్దే అని చెప్పి ఆయన ఇది కాలేదనమాట. చనిపోయిన ప్రతి ఫ్యామిలీకి 20 లక్షలు ఇచ్చిండు, వాళ్ళు బ్రతికినంతకాలం వాళ్ళ ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి 30,000 స్టైఫండ్ ఇస్తా అనేటటువంటి మాట ఇచ్చిండు. అది ఇస్తానే ఉన్నాడు, నేనేదో గెలిచిన తర్వాత ఇస్తా, నేను సీఎం అయిన తర్వాత ఇస్తా అనేటటువంటిది లేదు. ప్రతి మంత్ వాళ్ళకి 30,000 అందేలా చేసిన అనమాట. అక్కడ జనాలకి భయంకరమైనటువంటి నమ్మకం. 40 మంది చనిపోయినా కానీ వాళ్ళకి గాలికి వదిలేకుండా వాళ్ళతో పాటు నిలబడ్డాడు అనేటటువంటి ఒక ఇదనమాట. సో ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిదే, ఆయనకి క్లీన్ చిట్ ఉంది, ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దాం అనేటటువంటి ఉద్దేశం. ఇంకా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పోటీ చేస్తున్నటువంటి టైంలో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, నెంబర్ ఆఫ్ సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారంటే సినిమాలు సరిగ్గా ఆడట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు అని చెప్పి చాలామంది అనుకున్నారు. అందువల్ల కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా ఓటేయలేదు అనేటటువంటిది మళ్ళీ వాస్తవం. కానీ ఇక్కడ సూపర్ స్టార్గా ఉన్నప్పుడు మన విజయ్ తలపతి గారి సినిమాలు సూపర్గా ఆడుతున్నాయి. ఓకే గోట్ ఆడలేదు, అంతకుముందు వచ్చినటువంటి లియో అయితే ఓరమాస ఆడింది. అది కాక అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన సినిమాని కావాలని చెప్పి ఆఫ్ చేయడం. జననాయకన్ సినిమా ఏదైతే ఉందో ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి, ఇంత మట్టికి సినిమాని రిలీజ్ కానీ లేదు. అరే ఒకడు నార్మల్గా పోటీ చేస్తాడు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇంతలా భయపడుతుంది, ఎందుకు ఇంతలా ఆయన చూసి ఉచ్చా ఓసుకుంటుంది అనేటటువంటిది జనాలు ఆలోచించారనమాట. అది నిజమే కదా, జననాయకన్ నార్మల్ సినిమా, దాన్ని ఆపాల్సిన అవసరం ఆ ప్రభుత్వానికి ఏం పుట్టింది, అనవసరంగా ఆపింది. అక్కడ ఆపడం వల్ల హైప్ పెరిగింది, తన భార్య తనను టార్గెట్ చేయడం వల్ల ఇంకా హైప్ పెరిగింది. ఈ విధంగా మన విజయ్ తలపతి గారికి చూసుకున్నట్లయితే మంచి మాస్ ఉంది, మంచి గ్రేజ్ ఉంది, ఆయన మీద నమ్మకం ఉంది, ఆయనకి ఒకసారి అవకాశం ఇద్దాం అనేటటువంటి ఉద్దేశంతో తమిళనాడు ప్రజలు చదువుకున్న వాళ్ళు కదా, చదువుకున్న వాళ్ళకి ఆలోచించి ఆయనకైతే అవకాశం ఇచ్చారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు హామీలు సరిగ్గా ఇవ్వలేకపోయారు, మేనిఫెస్టో సరిగ్గా రిలీజ్ చేయకపోయారు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆయన గివ్ అప్ ఇలా మీరు పవన్ కళ్యాణ్ కానీ ఎంతైనా ట్రోల్ చేయొచ్చు. ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి సినిమాలు తీసుకోవాలి, మళ్ళీ అదే రాజకీయాల్లో నిలబడ్డాడు, కలబడ్డాడు, పోరాడిండు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నార్మల్ పవర్ స్టార్గా ఉన్నటువంటి ఆయన డిప్యూటీ సీఎం అయిండు అనేటటువంటిది గుర్తుంచుకోండి. ఆయన ట్రోల్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని ట్రోల్ చేయండి. ఆయన గివ్ అప్ ఇలా ప్రజల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ప్రజల కోసం పోరాడుతుండో, ఆయన వేస్తున్నటువంటి రోడ్లు, ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు ఈ కళతో మనం చూస్తూనే ఉన్నాం. సో అక్కడెక్కడో జరిగినటువంటి ఎన్నికలకి ఇక్కడ కంపారిజన్ చేసి జనసేన తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అయితే ముమ్మాటికి తప్పని చెప్పి నాకు అట్టే ఫీలింగ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంకో వీడియో ఉంది, ఐ బటన్లో అయితే ఎండ్ స్క్రీన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.